సూర్యదేవా గురవర్లాడేస్తుంది చేతిలో. పోలీస్ 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 అమ్మ బాబా ఆవేడు బాబాయ్ సాధించాడు. బైక్ అయితే ప్యాచి. హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. మళ్ళీ కొత్త బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే మనం వైజాగ్ దగ్గర ఉన్న కాశీపట్నం వైకుంఠ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 5:30 అలా అవుతుంది. ఫ్యూల్ అయితే కొట్టించుకొని మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకెక్కడండి ఎంత టైం పడుతుందో. మనకైతే ఒక 250 అలా వస్తుందేమో. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు. జై శ్రీరామ్. సన్ రైజ్ ముందు బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మనం అయితే డైరెక్ట్గా మనం వైజాగ్ ఎన్ఏడి మీద నుండి గోపాలపట్నం, పెందుర్తి ఇంకా స్ట్రైట్ రూట్లో అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఇలా అనకాపల్లి సబ్వార్ మీద నుంచి అయితే ఓకే, కానీ ఇంక ఈ టైంలో పెద్దగా ట్రాఫిక్ కట్ట ఏముండదు కదా, ఇంకా అందుకని ఇంకా అలా ప్లాన్ చేసాం. అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు తెలిసి ఇప్పుడు 5:30 అంటే 6, 7:30, 8 అయిపోవచ్చేమో. 3333 ఫీట్ హైట్లో ఉంటుందంట వెంకటేశ్వరం గుడి. చూద్దాం ఎలా ఉంటుందో లొకేషన్ గట్రా. పూర్తిగా తెల్లవారిపోయింది. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ చాలా అవసరం. మంచి మంచి లొకేషన్స్కి నేనైతే వెళ్ళడానికి ట్రై చేస్తాను. మనమైతే ఇక్కడ లొకేషన్ బాగుందని ఒక్కసారి అలా ఆగామన్నమాట. ఓకే, మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వచ్చేపు ఆగి ఇప్పుడు మనమైతే ఇంకా డైరెక్ట్ ఎక్కడో దగ్గర టిఫిన్ చేసి ఇంకా వెళ్ళిపోదాం. వీడియోస్ చూసేవాళ్ళు తక్కువే, కానీ కొద్దిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ముందు వీడియోస్ కనుక చూడకపోతే చూడండి. మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. అంటే కొత్త కదా, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అక్కడి నుంచి చూడండి లొకేషన్. ఈ సీనరీ కోసం ఒక 2 km నుంచి చూస్తున్నాను. ఇలా రికార్డ్ బటన్ నొక్కేటప్పటికి మిస్ అయిపోతున్నాను అనమాట. ఈ టైంకి నిజంగా అక్కడ ఉంటే సూపర్ ఉంది వ్యూ. అయితే మీకు కనిపిస్తుందో లేదో, సూపర్ ఉంది, చాలా బాగుంది. పెద్ద క్లైమేట్ పెద్ద కూల్గా ఏం లేదు, పర్లేదు. మరీ చలిగా ఏం లేదు. ఇదే సన్ రైజ్ చూసి మనం ఎంత ఆనందపడుతున్నామో. మధ్యాహ్నం 12-1 అయ్యేటప్పటికి ఇదేట్రా బాబు అని అప్పుడు మనం అనుకుంటాం. అంతే, ఏదైనా సరే అతిగా ఉంటే అలాగే ఉంటుందండి. లిమిట్గా ఉంటే ఓకే, అంటే ఏదైనా అంతే. ఓకే, మనం అయితే అనకాపల్లి అయితే రీచ్ అయ్యాం. ముందు వీడియో చూడకపోతే చూడండి. అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడికి అయితే మనం వెళ్ళాం. సూపర్గా ఉంటుంది. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూడండి లొకేషన్. ఇలాంటి వైబ్ ఎక్కడన్నా ఉంటుందా చెప్పండి మీరే. ఎక్కడన్నా ఉంటుందంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం అక్కడికి ప్లాన్ చేద్దాం. ఓం సూర్యదేవా. దేవుడా,
ఏంటి వెనకసలోడికి నిద్ర వచ్చేదన్నట్టుంది, హెల్మెట్ గుర్తేస్తున్నాను. చూడండి అర్థంలో కనిపిస్తున్నాడు లేదు, ఏదో దూరేసినట్టుందా బాబోయ్. ఏదో గురవరలాడేస్తుంది చేతిలో. ఏమో ఏం రాలేదు, బయటకు వచ్చిందో లోపలికి వెళ్ళిపోయిందో చూద్దాం. ఇది గాజువాక 100 అడుగుల రోడ్డు. అమ్మో లోపలికి ఏదో దూరేసిందండి, తీసేయాలి జాకెట్, తీసి ఒకసారి దొలపకపోతే పని అవ్వదు. ఏదో దూరేసిందిరా, ఏదో దూరేసింది. ఏందా మరి ఏట్రా బాబు, గురగొరలాడేసింది. ఓ ఎందుకు వచ్చి దులిపేసాం అనుకో ఒకసారి తీసి. ఏట్రా బాబు, ఏమో ఏదో దూరం చెప్పు, ఆ సిగ్నల్ పాయింట్ దగ్గరే. ఓకే ఎగిరిపోయినట్టుంది, ఏం లేదు. గాజువాక సెంటర్, అప్పుడు ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఇప్పుడు సిగ్నల్ తీసేశారు. మంచి ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇచ్చారు, బాగుంది సిగ్నల్ లేకుండా. అమ్మ చున్నీ పైకి తీసుకో. బ్యాక్ టు ఎన్ఈడి. షెట్ ఇదేంటి బ్రిడ్జ్ చేశారు కొత్తది, ఓకే. అది ఎక్కడికి కింద నుంచి ఓహో అది కిందకా, ఇది పైకి. ఓకే పోలీస్ ఇక్కడ పోలీస్ ఉంటారే, లేరు ఈరోజు, ఇంకా డ్యూటీకి ఎక్కలేనట్టు. అదే స్టాప్ పేపర్స్ లైసెన్స్. ఇక్కడి నుంచి పెందుర్తి వరకు కొద్దిగా ఫుల్ ట్రాఫిక్ లాగా ఉంటుంది. ఇదే సిటీలోకి ఎంటర్ చేయరే పెద్ద వెహికల్స్ని. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అలౌడ్. ఓకే సారీ. ఇలా వెళితే మనకి సింహాచలం స్ట్రైట్ పెందుర్తి 8 km. ఏమైంది బేట, వాటర్ అలా పాడు చేస్తున్నారు. బిజీ లైఫ్ సిటీ లైఫ్. ఇదేంటి, ఓ ప్రభు అమ్మ బాబా ఆవేడు బాబాయ్ రావడం. ఏటే మధ్యలో అంతలాగా ఆపి చూసేయాలంటే వెనకాల చూసుకోవాలి కదా. పెందుర్తి సెంటర్, ఇలా వెళ్తే అనకాపల్లి, ఇలా వెళ్తే ఆనందపురం, ఇలా వెళ్తే అరకు, వెనక్కి వెళ్తే పెందుర్తి, వెనకాలతో పెందుర్తి అంటున్నానేటి ఎన్ఈడి, సారీ. బాబోయ్ నీళ్ళటం చూస్తే భయం రా బాబు, నాకు చూసుకొని దాటండి. పచ్చిమిరకాయలు వాసన పచ్చిమిరకాయల వాసన. అది ఏంటి అనుకుంటున్నారు, హైవే ఆనందపురం అనకాపల్లి హైవే. ఇక్కడి నుంచి మనం ఇలా హైవే ఎక్కితే డైరెక్ట్ అనకాపల్లి. మనం ఇలా వచ్చేవలసిన తప్పని చేసాం, అన్నిటి నుంచి వచ్చాం. వైబ్ ఉంది మామ, వైబ్ ఉందిలే, వైబ్ ఉంది. పందిముట్లారి వెళ్దాం, ఈ పందిముట్లారి వెళ్ళనవదో. పంది ముట్ట ఎలా ఉంటుంది, ఇది అలా ఉంటుంది. ఊరి నీ అప్ప ఎందుకురా అమ్మ,
ఓకే, ఇంకా రూట్ అంతా ఇలాగా వన్ వే ఉంటుంది. మీకు ఎక్కడి నుంచి కట్ అవ్వాలో చెప్తాను ఎగ్జాక్ట్. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం వెల్కమ్ బ్యాక్ టు ది రూట్ అని చెప్దాం. ఓకే, సైడ్ వేసే తోకలారి సాధించాడు. మనం కూడా సాధించాం. టిఫిన్ చేసి మనం అయితే స్టార్ట్ అయిపోవచ్చు. అబ్బా, టిఫిన్ చేసి అయితే చాలా ముందుకు వస్తాం. ఇడ్లీలో ఉప్పు లేదు, చట్నీలో ఉప్పు లేదు. ఎస్కోట కింద 20, అక్కడి నుంచి 10 km ఘాటీలో ఉంది. అలా విజయనగరం నుంచి కూడా రావచ్చు. రోడ్ అయితే బాగానే ఉంది. సీదా పోవడమే. మనం సీదా ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. సీదా పోవడమే. మనం అయితే శృంగవరపుకోట అయితే వచ్చాం. ఎస్కోట ఇక్కడ తల్లి కూడా ఉంది. తల్లిని దర్శనం చేసుకొని మళ్ళీ మనం అయితే స్టార్ట్ అయిపోవచ్చు. మనం ఇప్పుడైతే ఎస్కోట దగ్గరలో ఉన్న పుణ్యగిరి అయితే వెళ్తున్నాం. శివాలయం బాగుంటుందంట, చూద్దాం. బైక్ అయితే ప్యాచీ పడిపోయినట్టుంది. ప్యాచీ షాప్ ఎక్కడ ఉంటుందంట అన్న? పంచర్ షాప్ ఎక్కడన్నా ఉంది ఇక్కడ? అమ్మ, చివరికలా అయితే పంచర్ షాప్ దగ్గరకు వచ్చాం. ఏటో ఒకనేమో పంచర్ షాప్ ఎక్కడ అంటే పంచాయతీ ఆఫీస్ ఎక్కడ అంటున్నాడు. బుర్రవాడు అయిపోయింది మనం. చూడండి, మేక ఒకటే, ఇదేదో ఇది ఒకటే గుచ్చిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే మనం ప్యాచ్ అయితే ఎంచుకొని ఇంకా పుణ్యగిరి వెళ్ళట్లేదు, డైరెక్ట్ ఇంకా కాశీపట్నం వైకుంఠ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనమైతే ఎంటర్ అయిపోయాం ఘాట్ రోడ్స్లో. అంటే అరకు ఇంకా 50 km ఇక్కడ నుండి. మనం వెళ్ళాల్సిన లొకేషన్ అయితే ఒక 15 అలా ఉంటుంది. చూడండి, మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు. మౌంటైన్స్. ఈ ఊరే కాశీపట్నం. అంటే కాశీపట్నం ఊరిలో నుంచి వైకుంఠగిరి 18 km. వా, అబ్బా, ఓకే. చూడు ఇది లొకేషన్. అబ్బా, సూపర్ రా. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే వెంకటేశ్వరం గుడి దగ్గర ఉన్నాం.
ఇప్పుడైతే గుడి ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకొక 20 మినిట్స్ అలా పడుతుందంట. ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు, మరి దేనికో మనకే తెలీదు. చుట్టూ లొకేషన్ అయితే చూడండి. గుడి అయితే ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది, ఇంకా పూర్తిగా అయితే కన్స్ట్రక్ట్ అవ్వలేదు. మీకు ఫుల్ లొకేషన్ కావాలంటే ఏం అవసరం లేదు. పెందుర్తి దగ్గర నుంచి అరకు వెళ్ళే రూట్లో మీకు ఎక్కడ ఎగ్జాక్ట్గా కాశీపట్నం దగ్గర నుంచి అయితే మీరు రైట్కి కటింగ్ అవ్వాలి. రైట్కి కటింగ్ అయ్యి అక్కడి నుంచి ఒక 18 km అలా ఉంటుంది. ఫుల్ ఘాటి, మొత్తం ఇంకేం ఉండదు అనమాట. రోడ్స్ గట్రా అయితే బాగానే ఉన్నాయి, ఫుల్ ఘాట్ రోడ్డు. నైట్ టైం వచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా రండి, ఎందుకంటే మీకు వెంటనే సడన్గా కటింగ్స్ అయితే ఉన్నాయి. గుడి లోపల లొకేషన్ అయితే ఇది. మీకు ఇక్కడైతే బొట్టు పెట్టుకోకుండా అయితే లోపలికి ఎలా చేయరు గుడిలోకి. మనం అయితే బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. పంతులు గారు ఒకవేళ మనం బొట్టు పెట్టుకోకుండా వెళ్ళినా సరే బయటకు పంపించేస్తారనమాట. పడట్లేదు. దేవుడి దర్శనం అయితే చేసుకొని మనం బయట అయితే కూర్చున్నాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. మనకి సాటర్డే పూట కానీ లేకపోతే ఏదన్నా ఫెస్టివల్ రోజు కానీ మరి భోజనాలు అయితే పెట్టచ్చేమో. ఇక్కడైతే సెట్స్ వేసి ఉన్నాయి నార్మల్గా. ఇంకా గుడి అయితే ఫుల్గా కన్స్ట్రక్ట్ అయితే అవ్వలేదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. బయట నుండి లొకేషన్ అయితే ఇది. ఫుల్ టెంపుల్ అయితే భోజనాల కోసం వేసినట్టున్నారు, కానీ ఇప్పుడు ఏం పెట్టలేదు, ఎందుకంటే మనం వచ్చింది ఫ్రైడే అనమాట. అలా లోపలికి వెళ్తే మీకు టాయిలెట్ కూడా అక్కడే ఉన్నాయి, మీరు ఏ ఇబ్బంది ఏం పడక్కర్లేదు. ఓకే, ఇంక మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం. వెళ్ళేటప్పుడు చిన్న ఫుటేజ్ పెడతాను, ఎందుకంటే మీదకి వచ్చేటప్పుడు అయితే మాత్రం 2xలో అయితే జూమ్ అయిపోయి ఉంది. ఆ ఫుటేజ్ బాగుందో బాగోలేదు అనేది నాకైతే తెలియదు. ఓకే, ఇంకా మనం అయితే దిగిపోతున్నాం ఘాటి. ఇప్పుడైనా మీకు లొకేషన్ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటా. 2xలో వచ్చినా సరే బాగానే వచ్చింది. మనం గుడి ఎక్కేటప్పుడు అయితే మనకి వినాయకుడి గుడి అయితే ఎంట్రన్స్లో ఉంటుంది.
మీకు రోడ్స్ మొత్తం ఇలాగే ఉంటాయి. మీకు సడన్గా కటింగ్స్, టర్నింగ్స్ బాగా ఓవర్ టర్నింగ్స్ గట్రా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని రండి. నైట్ టైం అయితే మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే టైం ఎలా ఉంటుందో చెప్పలేం కదా. రోడ్లు అయితే మాత్రం బాగానే ఉన్నాయి, కానీ మనం అంత ఫాస్ట్గా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి. మొత్తం లొకేషన్ అంతా అయితే మాత్రం ఇదే. కొండ మీద నుంచి ఆ దేవుడి గుడి దగ్గర నుంచి చూసినా సరే మీకు ఇదే లొకేషన్ కనిపిస్తుంది. మొత్తం మీకు రిసార్ట్స్ కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి. కొద్దిగా కిందకి దిగితే గుడి దగ్గర అయితే ఏమీ రూమ్స్ ఏమీ లేవు నాకు తెలిసి. అయితే ఓన్లీ టెంపుల్ ఒకటే ఉంది. కిందన అయితే మాత్రం మీకు స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్ అని ఉంది. మీరు దాంట్లో అయితే స్టే చేయొచ్చు ఒకవేళ నైట్ టైం వచ్చేసినా సరే. ఓకే, ఇంకా మనం అయితే రిటర్న్ అయిపోతాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఇక్కడ నుండి మనం ఒకవేళ ఎక్కడికైనా వేరే లొకేషన్కి వెళ్ళినా సరే అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంటిన్యూ అవుతుంది. మీకు నెక్స్ట్ వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇంకా ఉంటాను. బాయ్.